వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. మనకి జూనియర్ ఇంటర్లో భాగంగా మనం కాంప్లెక్స్ నెంబర్స్ అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అండి. దానికి సంబంధించి మనం 4Bలో సెకండ్ రోమన్లో 7th క్వశ్చన్ అండి. ఇఫ్ 1 + i by 1 - i whole power m is equal to 1, then find the least positive integrals of value of m అని అడిగాడండి. అంటే 1 + i by 1 - i whole power m is equal to 1 అని ఇచ్చాడు. దీన్ని మనం ఏం చేద్దామంటే రేషనలైజ్ చేద్దామండి. అంటే 1 + i by 1 - i కాబట్టి దీన్ని కింద కాంజుగేట్ తోటి రేషనలైజ్ చేద్దాం. 1 + i కింద 1 + i అండి. హోల్ పవర్ m is equal to 1 అండి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే 1 + i హోల్ స్క్వేర్ అండి. కిందేమో 1 స్క్వేరు a + b × a - b అండి. 1 స్క్వేరు i స్క్వేరు హోల్ పవర్ ఎంత అవుతుందంటే m అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 1 అండి. దాని నుంచి మనం సింప్లిఫై చేద్దాం. అంటే a + b హోల్ స్క్వేరు 1 స్క్వేరు ప్లస్ i స్క్వేరు ప్లస్ 2i అండి. 2i బై i స్క్వేర్ అంటే -1 కాబట్టి అంటే ఎంత అవుతుందంటే 2 అవుతుందండి. ఇది i స్క్వేర్ అంటే మనకి మామూలుగా అయితే 1 -1 ప్లస్ 2i బై 2 అండి. హోల్ పవర్ m ఈజ్ ఈక్వల్ టు 1 అండి. అంటే 1 క్యాన్సిల్ అయిపోతుంది. అంటే మనకి ఇక్కడ 2 కూడా క్యాన్సిల్ అయిపోతుందండి. ఈ 2 కూడా క్యాన్సిల్ అయిపోతుంది. i పవర్ m ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుందండి. అంటే ఇక్కడ మనకి 1 ఏ వాల్యూకి అవుతుందో ఒకసారి చూద్దామండి. i పవర్ 0 మామూలుగా అయితే 1 అండి. అలాగే i పవర్ i అవుతుంది. ఇక్కడ i స్క్వేర్ అంటే -1 అవుతుంది. i పవర్ 3 అంటే ఇక్కడ -i అవుతుందండి. i పవర్ 4 అంటే మనకి 1 అవుతుందండి. ఇక్కడ మనకి లీస్ట్ పాజిటివ్ ఇంటిగ్రల్ వాల్యూస్ అండి. అంటే మనకి ఇక్కడ ఏ లీస్ట్ పాజిటివ్ అంటే మనకి i పవర్ 4 అండి. i పవర్ 4 వాల్యూ మనకి ఎక్స్పోనెంట్స్ నుంచి m ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఎంత అవుతుందంటే 4 అవుతుందండి. 4 ఈజ్ ద లీస్ట్ పాజిటివ్ ఇంటిగ్రల్స్ కాబట్టి m ఈజ్ ఈక్వల్ టు 4 అండి. అంటే ఇక్కడ మన వాల్యూ క్వశ్చన్ నెంబర్ 8 అండి. షో దట్ ద 4 points in the organ plane represented by the complex numbers 2 + i, 4 + 3i, 2 + 5i, 3i are the vertices of the square అండి. అంటే మనకి ఆర్గాన్ ప్లేన్లో మామూలుగా అయితే రియల్ యాక్సెస్, ఇమేజినరీ యాక్సెస్ ఉంటాయండి. మామూలుగా అయితే వాటిని ఆర్డర్ పేర్ కింద రాయొచ్చు. మనకి అంటే ఇక్కడ స్క్వేర్ అని చూపించమంటున్నాడు. స్క్వేర్ అని చెప్పాలంటే మనం మామూలుగా అయితే ఇది ABCD అయితే మనకి స్క్వేర్లో AB ఈజ్ ఈక్వల్ టు BC ఈజ్ ఈక్వల్ టు CD ఈజ్ ఈక్వల్ టు DA అండి. అంటే డిస్టెన్స్ సేమ్ అవ్వాలి. అలాగే AB పెర్పెండిక్యులర్ టు BC అవ్వాలి. అలాగే BC పెర్పెండిక్యులర్ టు CD అవ్వాలి. అలాగే CD పెర్పెండిక్యులర్ టు DA అవ్వాలండి. ఇవన్నీ పెర్పెండిక్యులర్ అవ్వాలి. మనకి మామూలుగా అయితే ఇక్కడ ఆర్గాన్ ప్లేన్లో మనం కాంప్లెక్స్ నెంబర్స్ని ఎలా రాయొచ్చు అంటే 2, 1 అండి. అలాగే 4, 3, 2, 5. అలాగే ఇక్కడ ఓన్లీ ఇమేజినరీ ఉంది కాబట్టి రియల్ పార్ట్ 0 తీసుకుని 0, 3 అని రాయాలి. లెట్ a ఈజ్ ఈక్వల్ టు a అంటే మనకి 2, 1 అండి. b అంటే 4, 3. అలాగే c అంటే మనకి 2, 5 అండి. అలాగే d అంటే మనకి 0, 3. డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలండి. AB యొక్క డిస్టెన్స్ అంటే మనకి AB డిస్టెన్స్ అండి x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ అండి. x2 - x1 అంటే 4 - 2 హోల్ స్క్వేర్ ప్లస్ 3 - 1 హోల్ స్క్వేర్ అండి. ఎంత అవుతుందంటే 2 హోల్ స్క్వేర్. ఇక్కడ 2 హోల్ స్క్వేర్. 3 - 1 అంటే 2 హోల్ స్క్వేర్ అండి. అంటే ఎంత అవుతుందంటే √8 అవుతుందండి. అంటే దీన్నే 2√2 అని రాయొచ్చు.
అలాగే బీసీ ఫైండ్ అవుట్ చేద్దామండి. బీసీ యొక్క డిస్టెన్స్ అంటే బీసీ అంటే y2 మైనస్ y1 అండి. అదే మామూలుగా అయితే రూట్ ఆఫ్ x2 మైనస్ x1 అంటే 2 మైనస్ 4 హోల్ స్క్వేర్ 5 మైనస్ 3 హోల్ స్క్వేర్ అండి. ఎంత అవుతుందంటే ఇక్కడ కూడా 2 హోల్ స్క్వేర్ అండి, అంటే రూట్ 8 అవుతుంది. ఇది కూడా 2 రూట్ అవుతుందండి. అంటే అలాగే మనకి సిడి అండి, సిడి యొక్క డిస్టెన్స్ మనకి సిడి అంటే x2 మైనస్ x1 అండి, అంటే 0 మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 3 మైనస్ 5 హోల్ స్క్వేర్ అండి. ఇది డిస్టెన్స్. ఇక్కడ ఎంత అవుతుందంటే మనకి 2 హోల్ స్క్వేర్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ అండి, అంటే ఇక్కడ రూట్ 8 అవుతుంది. ఇక్కడ 2 రూట్ 2 అండి. అలాగే డిఏ అండి, డిఏ యొక్క డిస్టెన్స్ అంటే మనకి x2 మైనస్ x1 అండి, అంటే 0 మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 3 మైనస్ 1 హోల్ స్క్వేర్ అండి. ఏమవుతుందంటే ఇక్కడ 4 2 హోల్ స్క్వేర్, ఇక్కడ 2 హోల్ స్క్వేర్ అండి, అంటే రూట్ 8 అవుతుంది. ఇక్కడ 2 రూట్ 2 అండి. ఇది మనకి డిస్టెన్స్. అలాగే స్లోప్ ఆఫ్ ఏబీ ఫైండ్ అవుట్ చేద్దామండి. పెర్పెండిక్యులర్ కాబట్టి స్లోప్ అంటే స్లోప్ ఆఫ్ ఏబీ అండి, స్లోప్ ఆఫ్ ఏబీ అంటే y2 మైనస్ y1 అండి. y2 మైనస్ y1 అంటే మనకి 3 మైనస్ 1 బై x2 మైనస్ x1 అండి, అంటే ఎంత అవుతుందంటే 2/2 అవుతుంది. ఇక్కడ 1 అవుతుందండి. అలాగే బీసీ యొక్క స్లోప్ ఆఫ్ బీసీ అండి, బీసీ ఫైండ్ అవుట్ చేద్దాం. బీసీకి ఏమవుతుందంటే y2 మైనస్ y1 అండి, అంటే 5 మైనస్ 3. ఇక్కడ y2 మైనస్ y1 అండి, x2 మైనస్ x1 అంటే 2 మైనస్ 4 అండి. ఎంత అవుతుందంటే 2/-2 అవుతుంది. ఇక్కడ -1 అవుతుందండి. అంటే స్లోప్స్ రెండు పెర్పెండిక్యులర్ అండి. దీని యొక్క స్లోప్ m1 అనుకుంటే, దీని యొక్క స్లోప్ m2 అనుకుంటే m1 ఇంటూ m2 ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుందంటే -1 అవుతుందండి. కాబట్టి ఏబీ పెర్పెండిక్యులర్ టు బీసీ అండి, అలాగే బీసీ పెర్పెండిక్యులర్ టు సిడి అండి. కాబట్టి మనకి ఏబిసిడి ఈజీ ఏమవుతుందంటే స్క్వేర్ అవుతుందండి. అంటే మనకి చాలా ఈజీ ప్రాబ్లం అండి ఇది. 4 మార్క్స్కి ఇంపార్టెంట్. మనకి ఏబీ యొక్క డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేశాను, బీసీ యొక్క డిస్టెన్స్ సిడి డిఏ అండి ఈక్వల్. కాబట్టి అలాగే ఏబీ పెర్పెండిక్యులర్ టు బీసీ, బీసీ పెర్పెండిక్యులర్ టు సిడి అండి, అది ప్రూవ్ చేస్తే సరిపోతుంది. ఏబిసిడి ఈజ్ ఏ స్క్వేర్ అండి. 9th క్వశ్చన్ అండి. షో దట్ ద 4 points in the argand plane represented by the complex numbers -2 plus 7i, -3/2 plus 1/2i అండి, 4 minus 3i, 7/2 into 1 plus i అండి. ఆర్ ద వెర్టిసెస్ ఆఫ్ రాంబస్ అన్నాడు. అంటే వెర్టిసెస్, రాంబస్ యొక్క వెర్టిసెస్ మామూలుగా అయితే మనకి ఏబిసిడి అయితే మనకి ఇక్కడ రాంబస్లో డిస్టెన్స్ ఏమండి, అంటే ఏబీ ఈజ్ ఈక్వల్ టు బీసీ ఈజ్ ఈక్వల్ టు సిడి ఈజ్ ఈక్వల్ టు డిఏ అవ్వాలి. అలాగే మనకి ఏసీ నాట్ ఈక్వల్ టు బీడీ అవ్వాలండి, అంటే డయాగ్నల్స్ నాట్ ఈక్వల్ టు బీడీ అవ్వాలి. అలాగే ఏసీ పెర్పెండిక్యులర్ టు బీడీ అవ్వాలండి. అది ఇప్పుడు ఈ పాయింట్స్ అన్నీ సాటిస్ఫై అయితే మనకి రాంబస్ అవుతుంది. మనకి ఇచ్చిన ఆర్గాన్ ప్లేన్లో ముందు ప్రాబ్లం చేసాం కదండి. లెట్ ద పాయింట్స్ ఏ అండి, ఏ ఈజ్ ఈక్వల్ టు -2, 7, అలాగే బి ఈజ్ ఈక్వల్ టు -3/2, 1/2, సి అంటే మనకి 4, -3 అండి, అలాగే డి అంటే 7/2, 7/2 అండి. ఇది మనకి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ ఏబీ యొక్క డిస్టెన్స్ బీసీ సిడి డిఏ అండి. అంటే ఏబీ యొక్క డిస్టెన్స్ చేద్దాం. ఏబీ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ x2 మైనస్ x1 అండి, అంటే x2 మైనస్ x1 అంటే -3/2 ప్లస్ 2 అండి హోల్ స్క్వేర్, y2 మైనస్ y1 అండి, అంటే 1/2 -7 హోల్ స్క్వేర్ అండి. ఇక్కడ మామూలుగా అయితే సింప్లిఫై చేస్తే మనకి ఎంత వస్తుందంటే ఆన్సరు మామూలుగా అయితే ఇక్కడ 4 అండి, ఇక్కడ
4 ఎల్సిఎం 4 - 3 అంటే 1 అండి, అంటే 1/2 హోల్ స్క్వేర్ అండి ఇక్కడ. ప్లస్ ఇక్కడ ఎంత అంటే ఇక్కడ మనకి ఎల్సిఎం కట్టేస్తే ఇక్కడ 14 అండి, 14లోంచి 1 తీసేస్తే 13 అవుతుంది, అంటే -13/2 హోల్ స్క్వేర్ అండి. అంటే ఎంత అవుతుందంటే మనకి ఇక్కడ 1/4 అండి, ఎల్సిఎం 4 అవుతుంది, అంటే ఇక్కడ 169 అవుతుంది, అంటే √170/2 అవుతుందండి. ఇది ఏబీ యొక్క డిస్టెన్స్. అలాగే బీసీ యొక్క డిస్టెన్స్ ఎంత అంటే మనకి y2 - y1 అండి, అంటే ఇక్కడ ఫస్ట్ x2 - x1 చేద్దాం. 4 + 3/2 హోల్ స్క్వేర్. అలాగే y2 - y1 అండి, అంటే -3 - 1/2 హోల్ స్క్వేర్. దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఇక్కడ 8 అండి, అంటే మనకి ఎంత అవుతుందంటే 8, ఇక్కడ 8 అయితే 11/2 హోల్ స్క్వేర్ అండి. అలాగే ఇక్కడ మనకి ఎల్సిఎం కట్టేస్తే -6 - 7 అండి, అంటే -7/2 హోల్ స్క్వేర్. అంటే ఎంత అవుతుందంటే √121 + 49 అండి /4. అంటే మామూలుగా యాడ్ చేసేస్తే ఎంత అంటే √70/4, అంటే √170/2 అండి. అలాగే బీసీ అండి, సిడి యొక్క డిస్టెన్స్ సిడి అండి, అంటే x2 - x1 హోల్ స్క్వేర్, అంటే 7/2 - 4 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 అండి, 7/2 + 3 హోల్ స్క్వేర్. ఇక్కడ మనకి ఎంత అవుతుందంటే 1/2 హోల్ స్క్వేర్ అండి, -1/2 హోల్ స్క్వేర్ ప్లస్ 6 + 7 అంటే 13/2 హోల్ స్క్వేర్. అంటే ఎంత అవుతుందంటే 1 + 169/4 అండి, అంటే √170/2 అండి. అలాగే డిఏ యొక్క డిస్టెన్స్ డిఏ అంటే మనకి డిఏకి అండి, x2 - x1 అంటే మామూలుగా అయితే ఇది డిఏ అంటే ఇది x1 y1, ఇది x2 y2, అంటే x2 - x1 అండి -2 -7/2 హోల్ స్క్వేర్. y2 అండి, y2 - y1, y2 అంటే -7/2 హోల్ స్క్వేర్ అండి. ఇది ఇక్కడ మనకి ఎల్సిఎం కట్టేస్తే ఎంత అంటే -11/2 హోల్ స్క్వేర్. అలాగే ప్లస్ 14లోంచి 7 తీస్తే మనకి 14లోంచి 7 తీస్తే 7/2, అంటే 49, అంటే 7/2 హోల్ స్క్వేర్ అని రాద్దామండి. ఇక్కడ ఎంత అవుతుందంటే 121 + 49 అండి /4. ఇక్కడ ఎంత అవుతుందంటే √170/2 అండి. ఇక్కడ మనకి ఏమొచ్చిందంటే ఏబీ = బీసీ = సిడి = డిఏ అని వచ్చిందండి. చేద్దామండి. మనం ఇప్పుడు ఏం చేసామంటే ఏబీ బీసీ సిడి డిఏ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసాం. ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే ఏసీ పెర్పెండిక్యులర్ టు బీడీ అండి, డయాగ్నల్స్ పెర్పెండిక్యులర్గా ఉంటాయి, అంటే స్లోప్ ఆఫ్ ఏసీ అండి, ఏసీ స్లోప్ ఫైండ్ అవుట్ చేద్దాం ఎంత వస్తుందో. అంటే y2 - y1 అండి, అంటే -3 - 7/y2 x2 - x1 అండి, అంటే 4 + 2 అండి, అంటే ఎంత అవుతుందంటే ఇక్కడ -10/6 అండి, అంటే -5/3 అవుతుంది. అలాగే స్లోప్ ఆఫ్ ఏసీ అండి, అలాగే బీడీ అంటే మనకి y2 - y1 అండి, అంటే 7/2 - 1/2 x2 - x1 అండి, అంటే 7/2 + 3/2 అండి. ఇక్కడ ఎంత అవుతుందంటే 2 ఎల్సిఎం అయితే 6 అవుతుంది, ఇక్కడ 10/2 అవుతుందండి, అంటే 3/5 అవుతుందండి.
అంటే మనకి ఈ రెండు పెర్పెండిక్యులర్ అండి. అంటే m1 ఇంటూ m2 ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొస్తుందంటే -1 వస్తుందండి. అంటే ఏసీ పెర్పెండిక్యులర్ టు బీడీ అండి. కాబట్టి ఏబిసిడి ఈజ్ ఏ రాంబస్ అండి. అండి ద పాయింట్స్ PQ denote the complex numbers Z1, Z2 in the argand diagram. O is the origin. If Z1 into Z2 bar plus Z1 bar into Z2 is equal to 0, then show that యాంగిల్ POQ ఈజ్ ఈక్వల్ టు π/2 అండి. ఇక్కడ పాయింట్స్ ఏంటంటే P, Q అనే పాయింట్స్ మన కాంప్లెక్స్ నెంబర్స్ అంటే Z1, Z2 అండి. ఇన్ ద ఆర్గాన్ డయాగ్రామ్ ఓ ఈ ద ఆరిజిన్ అయితే మనకి ఇది ఇచ్చాడండి. గివెన్ Z1 ఇంటూ Z2 బార్ ప్లస్ Z1 బార్ ప్లస్ Z2 ఈజ్ ఈక్వల్ టు 0, దెన్ షో దట్ ఇది POQ ఈజ్ ఈక్వల్ టు π/2 అని చూపించమన్నాడు. ఒకసారి మనం లెట్ కాంప్లెక్స్ నెంబర్స్ Z1 ఏమనుకుంటామంటే Z1 ఈజ్ ఈక్వల్ టు x1 ప్లస్ iy1 అండి. అలాగే Z2 ఈజ్ ఈక్వల్ టు x2 ప్లస్ iy2 అనుకుంటే ఇక్కడ P అనే పాయింట్ మనకు మామూలుగా P ఈజ్ ఈక్వల్ టు పాయింట్స్ ఆర్డర్ పేరు కింద రాయించండి. x1, y1. ఇక్కడ Q అనే పాయింట్ x2, y2. ఇక్కడ ఆరిజిన్ అంటే మనకి 0, 0 అండి. ఇక్కడ మనకి గివెన్ ఏమి ఇచ్చాడంటే మనకి Z1 ఇంటూ Z2 బార్ ప్లస్ Z1 బార్ ఇంటూ Z2 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. మనకి ఇక్కడ Z1 బారు Z2 బారు Z1 బార్ అంటే మామూలుగా అయితే కాంజుగేట్ రాయాలండి. Z1 బార్ అంటే x1 మైనస్ iy1. అలాగే Z2 బార్ అంటే Z2 యొక్క కాంజుగేటు అంటే x2 మైనస్ iy2 అండి. ఇక్కడ Z1 అంటే మామూలుగా x1 ప్లస్ iy1 ఇంటూ Z2 బార్ అంటే x2 మైనస్ iy2 రాద్దామండి. అంటే x1 ప్లస్ iy1 ఇంటూ Z2 బార్ అంటే x2 మైనస్ iy2 ప్లస్ Z1 బార్ అంటే Z1 బార్ అండి x1 మైనస్ iy1 అండి ఇంటూ మనకి Z2 అంటే x2 ప్లస్ iy2 అండి ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇప్పుడు మనం మల్టిపుల్ చేసేద్దామండి. x1 ఇంటూ x2 మళ్ళీ దీన్ని మల్టిప్లై చేస్తే మైనస్ i ఇంటూ x1 ఇంటూ y2 ప్లస్ i ఇంటూ x2 y1 అండి. అలాగే మైనస్ i స్క్వేర్ y1 y2 అలాగే ప్లస్ x1 x2 అండి. అలాగే ప్లస్ i ఇంటూ x1 y2 మైనస్ i ఇంటూ x2 y1 మైనస్ i స్క్వేర్ y1 y2 అండి ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మనకి క్యాన్సిల్ అయ్యే టర్మ్స్ ఏమైనా ఉంటే క్యాన్సిల్ చేసేద్దామండి. ఇక్కడ i x1 y2 అండి. ఇక్కడ ప్లస్ మైనస్. అలాగే ఇక్కడ i x2 y1 అండి. ఇక్కడేమో మైనస్. రెండు క్యాన్సిల్ అయిపోయినాయి. అంటే x1 ఇక్కడ ఒక x1 x2 ఉంది. ఇక్కడ ఒక x1 x2 ఉందండి. అంటే 2 x1 x2. ఇక్కడ i స్క్వేర్ అంటే -1 అండి y1 y2. అలాగే ఇక్కడ y స్క్వేర్ అంటే -1 y1 y2 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే మనకి ఇక్కడ మైనస్ ఏమవుతుందంటే ప్లస్ అయిపోతుంది. ఇక్కడ కూడా మైనస్ ఏమవుతుందంటే ప్లస్ అయిపోతుంది. అంటే 2x1 x2 ప్లస్ 2y1 y2 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. దాని నుంచి 2 కామన్ తీసేస్తే మనకి x1 x2 ప్లస్ y1 y2 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. అంటే మనకి ఇక్కడ దీని నుంచి ఏం రాయొచ్చు అంటే y1 y2 మైనస్ x1 x2 అండి. అంటే మనం మామూలుగా అయితే y1 బై x1 ఇంటూ y2 బై x2 రాస్తే ఈజ్ ఈక్వల్ టు -1 అండి. మామూలుగా అయితే మనకి పాయింట్స్ అంటే ఇక్కడ పాయింట్స్ ఆర్గాన్ ప్లేన్లో ఇక్కడ P అనే పాయింట్ ఇక్కడ Q అనే పాయింట్
ఉంటే ఇక్కడ ఓపీ యొక్క స్లోప్ అండి. అంటే ఓపీ యొక్క స్లోప్ అంటే ఇక్కడ 0, 0 ఇదేమో x1, y1 అండి. కాబట్టి y1 మైనస్ 0 అవుతుంది. ఓపీ యొక్క స్లోపు y1 మైనస్ 0, x1 మైనస్ 0 అండి. అంటే y1 మైనస్ 0 బై x1 మైనస్ 0 ఇంటూ y2 మైనస్ 0 బై x2 మైనస్ 0 అండి. ఇది -1 అవుతుంది. అంటే ఓపీ యొక్క స్లోపు ఓపీ ఇంటూ ఓక్యూ అండి ఈజ్ఈక్వల్ టు -1 కాబట్టి మనకి ఈ రెండింటి మధ్య యాంగిల్ ఎంత అవుతుందంటే పర్పెండిక్యులర్ కాబట్టి యాంగిల్ POQ అండి ఈజ్ఈక్వల్ టు π/2 అవుతుంది. అంటే ఓపీ ఇంటూ ఓక్యూ -1 కాబట్టి యాంగిల్ POQ ఈజ్ఈక్వల్ టు π/2 అవుతుందండి. ఇఫ్ ద కాంప్లెక్స్ నెంబర్ z has the argument theta 0 less than π/2 and satisfy the equation mod z minus 3i is equal to 3, then prove that cot theta minus 6/z is equal to i అండి. అంటే మనకి ఇక్కడ ఏమిచ్చాడంటే మనకి కాంప్లెక్స్ నెంబర్ z has ఆర్గ్యుమెంట్ థీటా అండి. అంటే మనకి z ఈజ్ ఈక్వల్ టు మనం ఏమనుకోవాలంటే కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా అండి. ఆర్గ్యుమెంట్ ఆఫ్ థీటా అంటే ఇది 0 థీటా లెస్ దెన్ థీటా లెస్ దెన్ π/2 సాటిస్ఫై ద ఈక్వేషన్ ఒకటి ఇచ్చాడు గివెన్. దాని నుంచి మనం ఇది ప్రూవ్ చేయాలండి. మనకి లెట్ z ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా అండి. ఆర్గ్యుమెంట్ ఆఫ్ థీటా అన్నాడు కాబట్టి మనం ఇలా తీసుకోవాలి, కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా. గివెన్ ఏమి ఇచ్చాడంటే mod z minus 3i ఈజ్ ఈక్వల్ టు 3 అని ఇచ్చాడు. జడ్ అంటే మనం ఏం రాస్తామంటే కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా అండి. ఐ సైన్ థీటా మైనస్ 3i ఈజ్ ఈక్వల్ టు 3 అండి. అంటే దీంట్లో కాస్ థీటా, దీంట్లో ఐ కామన్ తీస్తే సైన్ థీటా -1 అండి. సైన్ థీటా -3 మాడ్ వాల్యూ తెలుసు కదండి. z ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ ఐ అయితే మాడ్ అయితే √x² + y² అని వస్తుంది. దీని మాడ్ వాల్యూ రాద్దాం. అంటే ఏమవుతుందంటే కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ థీటా -3 హోల్ స్క్వేర్ అండి ఈజ్ ఈక్వల్ టు మనకి 3. దీన్ని సింప్లిఫై చేద్దామండి. ఏమవుతుందంటే ఇక్కడ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే రూట్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి మనకి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దామండి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే మనకి ఏమొస్తుందంటే కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ 9 - 6 సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 3 అండి. ఇది వాల్యూ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా వాల్యూ 1 అవుతుంది. 1 + 9 - 6 సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 3 అండి. ఇక్కడ 9 అవుతుందండి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఇక్కడ 3² కాబట్టి 9 అవుతుంది. ఇక్కడ కూడా ఏమవుతుందంటే 9 అవుతుంది. ఇక్కడ ఈ 9 క్యాన్సిల్ అయిపోతే మనకి 1 ఈజ్ ఈక్వల్ టు 6 సైన్ థీటా అండి. 6 సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1/6 అండి. అంటే మనకి ఇక్కడ పైథాగరస్ థీరం ప్రకారం సైన్ థీటా అంటే ఆపోజిట్ సైడ్ బై 1/హైపోటెన్యూస్ అండి. ఇక్కడ ఇది ఏబిసి అనుకుంటే ఇక్కడ మనకి ఏసీ ఫైండ్ అవుట్ చేస్తే పైథాగరస్ థీరం నుంచి మనకి BC² ఈజ్ ఈక్వల్ టు AB² ప్లస్ AC² అండి. అంటే మనకి AC² కావాలి. AC² అంటే BC² మైనస్ AB² అండి. అంటే BC² అంటే 36 అండి. 36 - 1 అంటే ఎంత అవుతుందంటే 35 అవుతుంది. AC ఈజ్ ఈక్వల్ టు √35 అవుతుంది. ఇక్కడ √35 అండి. అంటే మనకి సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1/6 వచ్చిందండి. అలాగే మనకి కాస్ థీటా వాల్యూ ఈజ్ ఈక్వల్ టు √35/6 వస్తుంది. అలాగే మనకి ఇంకా ఫైండ్ అవుట్ చేయాల్సింది కాట్ థీటా అండి. కాట్ థీటా వాల్యూ కూడా రాద్దాం. కాట్ థీటా అంటే కాస్ థీటా బై సైన్ థీటా అండి. అంటే √35/1 అంటే ఏమవుతుందంటే √35 అవుతుంది. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయవలసింది ఏంటంటే LHS తీసుకుందాం. కాట్ థీటా -6/z వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి ఈజ్ ఈక్వల్ టు
కాట్ థీటా అంటే మనకి ఇక్కడ కాట్ థీటా తర్వాత రాద్దామండి. కాట్ థీటా మైనస్ 6/z అంటే ఏం రాయాలంటే కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా రాయాలండి. దీనికి ఏం చేద్దామంటే రేషనలైజ్ చేద్దాం. కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా బై కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా అండి. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ కాట్ థీటా మైనస్ 6 ఇంటూ కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా బై ఇక్కడ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా అవుతుందండి. ఇది ఇక్కడ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా అవుతుంది. అంటే కాట్ థీటా అంటే మనకి √35 అండి. అలాగే మైనస్ 6 ఇంటూ కాస్ థీటా వాల్యూ రాయాలండి. కాస్ థీటా వాల్యూ √35/6 మైనస్ సైన్ థీటా అంటే మామూలుగా అయితే 1/6 అండి. 1/6 కాబట్టి దీని నుంచి మనం ఈ 6 మామూలుగా ఎల్సిఎం కట్టేస్తే √35 ఇక్కడ ఎంత అవుతుందంటే √35 మైనస్ i/6 అవుతుంది. ఈ 6 క్యాన్సిల్ అయిపోతే మనకి √35 మైనస్ √35 ప్లస్ i అండి. ఇది మైనస్ √35 క్యాన్సిల్ అయిపోతే మనకు వచ్చే ఆన్సర్ i అండి. ఇది RHS వాల్యూ. ఇక్కడ మనకి అంటే ఆర్గ్యుమెంట్ ఆఫ్ థీటా అన్నాడు కాబట్టి z కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా తీసుకున్నామండి. అంటే మన పాజిటివ్ x యాక్సిస్తో చేసే యాంగిల్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ z అంటాం. దాని నుంచి మనకి కాస్ థీటా సైన్ థీటా అని రాసామండి. మనకి గివెన్ ఇచ్చిన దాని నుంచి మన సైన్ థీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. తర్వాత కాస్ థీటా కాట్ థీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేసామండి. అక్కడ ఫైండ్ అవుట్ చేయవలసింది కాట్ థీటా మైనస్ 6/z i అని చూపించాలి. ఇక్కడ మనం LHS తీసుకుని RHS ప్రూవ్ చేసామండి. ఇది మనకి 4Bలో ఉన్న మొత్తం 11 క్వశ్చన్స్ అండి. ఇక్కడ మనకి 2 ఎక్సర్సైజ్లే ఉన్నాయండి 4A 4B. ఇక్కడతోటి మనకి ఎక్సర్సైజ్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ మల్టిపుల్ చాయిస్ ఉన్నాయండి. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేద్దామండి. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.